ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన 10 మంది యువకుల్ని, 10 మంది యువతని నాకు ఇవ్వండి, ఈ దేశం మ్యాప్ మారుస్తాను అని వివేకానందుడు చెప్పాడు. వజ్ర సంకల్పం, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న 10 మంది యువతని ఇవ్వండి, ఈ దేశం మ్యాప్ను మారుస్తాను. ఈరోజు గ్లోబలైజేషన్ ద్వారా నుండి పెరిగిన నాగరికత నుండి, సాంకేతికత నుండి, ఏదైనా వాట్ ఎవర్ మే బి ది రీజన్, ఎప్పుడో మనం వేదాలలో సంకల్పించుకున్న వసుధైక కుటుంబకం అనే ఒక ఆశయం వాస్తవం అయిపోయి, ప్రపంచమంతా ఒక కుగ్రామం అయిపోయి, ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి ఒకరు ఏదో ఒక విధమైనటువంటి ఒక అనుబంధంతో అనుసంధానించబడి ఒకే కుటుంబంలా మారిపోయినటువంటి ఈ రోజుల్లో అటువంటి శక్తి కలిగినటువంటి యువత 600 కోట్ల మంది ఉన్నాయి భూగోళంలో. ప్రస్తుతం ఈవేళ ఇక్కడ హైదరాబాద్లో ఈ టైంలో కనీసం 2000 మంది ఉన్నారు. ఈ టైంలో ఇక్కడ కనీసం 2000 మంది ఉన్నారు, లేదా 1000 మంది ఉన్నారు. వివేకానందుడు అడిగింది 10 మందిని ఈ దేశం మ్యాప్ మారుస్తానన్నాడు. కనీసం 1000 మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఈ నిష్పత్తితో పోలిస్తే ప్రపంచంలో ఇవాళ వర్తమానంలో జీవిస్తున్నటువంటి జనసంఖ్యలో ఎంత ఉండే అవకాశం ఉంటుందని మీరు ఊహించుకుంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో పాటు ఇంకొక పెద్ద ప్రశ్న పుట్టుకుంటుంది. మ్యాప్ గ్లోబ్ ఏం మారలేదేమి అని. మరిందా? ఎందుకు మారలేదంటే 2000 మంది ఉన్నాం అని మనం అనుకోవట్లేదేమో. నా డౌట్ 2001 ఉన్నామేమో అనుకుంటున్నాం. సమాజానికి సమూహానికి ఒక తేడా ఉంది. బాగా క్రిక్కిరిసిపోయినటువంటి థియేటర్లో దాదాపు 3000 మంది కూర్చుని ఉంటారు సినిమా చూస్తూ. వాళ్ళు డైరెక్ట్గా తెర మీద సినిమా చూస్తుంటారు. అక్కడ 1500 మందో 2000 మందో ఉండరు థియేటర్లో. 1500 మందో 201 ఉంటారు. డైరెక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తి ఆ తెరతోటి, ఆ కథతో అనుసంధానం అయి ఉంటాడు తప్ప ఇంత మందితో కలిసి నేను ఉన్నానని అనుకోడు. అక్కడ సమూహం ఉంది, సమాజం లేదు. 10 మందిని అడగటంలో అతిశయోక్తి లేదు. 10 మంది ఒకే భావంతో. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సందర్భాన్ని అనుసరించి ఆయన వాడిన మాట. ఈ దేశంలో ఎప్పుడైనా, అంటే ఈ దేశం అంటే ప్రపంచానికి అందరికీ వర్తిస్తుంది. భారతీయ విధానంలో ఈ దేశం అన్న, ఈ జాతి అన్న అర్థం ఒకనొక భౌగోళికమైన ఉనికికి మాత్రమే సంబంధించింది కాదు. మానవుడి గురించి, అసలు మానవుడి గురించే కాదు, సమస్తమైనటువంటి విశ్వం గురించి మాట్లాడేది. లోకా సమస్త సుఖినో భవంతు దగ్గర నుంచి జీవ శాంతి, అంతరిక్ష శాంతి, ఆపశాంతి అంటూ మన ఊహ వెళ్ళగలిగినంత మేరకు విశ్వాన్నంతటినీ పొదుకునే ఒక తత్వంలో అందరికీ వర్తిస్తుంది. ఈ దేశంలో ఎప్పుడైనా ఒక నలుగురు మనుషులు ఒకే ఆలోచనతోటి, ఒకే ఒక్క ఆలోచనతో ఒకే దిశ వైపు కలిసి ప్రయాణించడం ఒకే ఒక సందర్భంలో జరుగుతుంది. శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు ఆ క్షణంలో ఉన్నటువంటి శ్మశాన వైరాగ్యం తాలూకు ఒక భావన, ఐక్యం ఉన్నదే,
అప్పుడు ఇంకెవరిలోనూ వాళ్ళ ఇంకే ఆలోచనలు లేవు. వాళ్ళ ప్రయాణ గమ్యము దిశ ఉన్నదే సాగనంపవలసిన వ్యక్తిని రుద్రాలయానికి చేర్చడం ప్రయాణం. జీవితంలో కదా కావాల్సినటువంటి భావైక్యత మృత్యువులో ఎందుకు? వాడి ప్రయాణం ముగించుకుని వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ టైంలో కలిగిన మన భావైక్యతను గుర్తించుకోగలిగితే ఒక్కసారి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ సమాజం పాడైపోతుంది, యువత చెడిపోతున్నారు, యూత్ అంటే భూలు విలువలన్నీ పోయినాయి, నైతిక విలువలన్నీ పోయాయి, సమాజం సర్వనాశనం అయిపోయింది. ఇలాంటి ఆలోచనల మధ్య ఎవ్వరూ కూడా ఇటువంటి ఫినామినన్ని ఒక దృగ్విషయాన్ని గుర్తుపట్టరు. గుర్తుపట్టిన కన్వీనియంట్గా మర్చిపోతుంటారు. ఇక్కడ మనలో ఉన్న ఒక భావ సారూప్యత ఉందా లేదా? ఇలా ఉంటే 2000 మంది కేవలము రూపాలు మాత్రమే వేరు, కానీ ఏ రకంగా చూసిన వాళ్ళు అందరూ కలిసి ఒకళ్ళే 2000 మందిగా మారి ఉన్నారు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటే, ఈ మధ్యకాలంలో మనం సైన్స్లో క్లోనింగ్ అనే మాట విన్నాం. క్లోనింగ్ అంటే మనిషికి ఆది నుంచి కూడా వాడికి ఒక భయం ఉంది. నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, తీరా చేసే లోపల సడన్గా చావచ్చి పడిపోతుంది. నన్ను ఇది కంప్లీట్గా చేయలేకపోతున్నాను. దాని తర్వాత మళ్ళీ ఎవడో పుడతాడు, వాడు కూడా ఏదో చేద్దాం అనుకుంటాడు, మధ్యలో చావుచి పట్టుకుపోతుంది. ఈ చావులు లేకపోతే ఎలా బాగుంటుందేమో, చేద్దాం అనుకున్న పని ఇంకా మిగిలిపోతుంది, లేదా శరీరమైనా కృషించిపోతుంది అని ఆలోచన వచ్చి నా తాలూకు ప్రతిబింబాల్ని బోల్డ్ తయారు చేసుకుంటే అలా బతకొచ్చు కదా. అంటే ఇప్పుడు నేనున్నా, నాకు ఒక ఆలోచన ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక గమ్యం ఉంది, ఒక ప్రయాణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నాలాంటి వాళ్ళనే ఒక 1000 మందిని తయారు చేసుకుంటే అచ్చంగా అలాగే అప్పుడు చావు నన్ను ఏం చేయలేదు కదా అని ఒక ఆశ. దాని నుంచి క్లోనింగ్ అనేది పుట్టింది. కానీ ఇదేం కొత్త విషయం ఏమీ కాదు. మనిషి అనే ఒక యూనిట్ స్టార్ట్ అయితే ఆ మనిషి అప్పటి నుంచి ఇప్పటిదాకా చావు లేకుండా బ్రతికే ఉన్నాడు. ఒక తండ్రి ఒక తల్లి అనే 2 ఇండివిజువల్స్ ద్వారా ఒక శిశువుగా మళ్ళీ మొలకెత్తి, ఆ శిశువు మళ్ళీ ఇంకొక తండ్రి ఇంకొక తల్లిగా మారి ఇంకొక అనాది యాడమ్ అండ్ ఈవ్ ఎవరు అంటే ఇప్పుడున్న మనమే. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనిషి ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమే ఇంతమంది కంఠాల్లో నుంచి పాట వింటున్నప్పుడు నాకు 2 భావాలు కలిగాయి. కొంపతీసి వీళ్ళందరూ కూడా ఆహా ఎంత గొప్పగా పాట రాశావు, ఎంత గొప్ప పాట, మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసింది అని పొగుడుతున్నారా ఏంటి అని డౌట్ వచ్చింది. నిజానికి ఆ పాట అంతకు మునిపే మీ అంతరంగాల్లోకి అది మీదైన ఒక స్వాగతం అని మీ అంతరాత్మకి తెలుసు. మీరు